హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పెసల పునుకుల కూర చేసుకుందాం. దీనికి పెసలు నానబెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. చాలా గుల్లగా వస్తాయి ఫ్రెండ్స్. పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. పెసలు ఒక 4-3 గంటలు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసుకుని దాన్ని గ్రైండర్ చేసుకుని మెత్తగా ఇలా పునుకుల కింద వేసేసుకోవాలి. బాగా ఎర్రగా వేగేదాకా వేగాలి. దాన్ని తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని అన్నీ ఇలా వేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. అందులో పసుపు ఉప్పు వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులో జీలకర్ర ధనియాలు కలిపి మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పౌడరు ఎర్రకారం వేసి మళ్ళీ దాన్ని కాసేపు మగ్గనివ్వాలి. అది మగ్గాక అందులో గరం మసాలా పౌడర్ వేసి కొత్తిమీర వేసి అది బాగా మగ్గించాలి. అందులో వాటర్ పోసుకుని ఆ వాటర్ కాసేపు మరగనివ్వాలి. అలా వాటర్ మరుగుతూ ఉండగా ముందుగా మనం చేసుకున్న పెసర పునుకులు తీసుకుని అందులో వేసేసుకోవాలి. ఆ పునుకులు ఆ వాటర్ అంతా పీల్చుకుంటాయి. అది ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచాలి ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్ని అందులో కొత్తిమీర జిమ్మేసి అంతే, పెసర పునుకులు కూడా రెడీ.